బ్రహ్మంగారి మఠం మండలం రేకలకుంట గ్రామ పంచాయతీ డి అగ్రహారం గ్రామం నందు గతంలో ఈ గ్రామంలో ఇంటింటికి కొళాయిలు లేక మహిళలు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న బోర్ల దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చేవాళ్ళు. అలాంటి మహిళల కష్టాలు తొలగించడం కోసం ఈ గ్రామ తెలుగుదేశం నాయకులు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా డి అగ్రహారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానాల మల్లికార్జున్ రెడ్డి, రామచంద్ర మాధవరెడ్డి, వెంకటేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డిల సొంత నిధులతో 10 లక్షల వ్యయంతో తాగునీటి కోసమై బోరు, మోటారు, ఇంటింటికి పైప్ లైన్ కనెక్షన్ ఇప్పించి ఈ పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పుట్ట సుధాకర్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే అగ్రహార విలేజ్ రేకలకోట పంచాయతీలో ఈ ఊర్లో చాలామంది మహిళలు కానీ అందరూ మన పార్టీలో చేరిన శుభ సందర్భంగా అందరికీ కోరికలు ఏమున్నాయంటే, ఈ ఊర్లో వాటర్ లేదు, మాకు చాలా సమస్యగా ఉంది, ప్రతి ఒక్కరూ 1 కిలోమీటర్ దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చుకోవాలని చెప్పి అందరూ మా దృష్టికి తీసుకొచ్చి మేము కూడా బాధపడినాం. నీటి సమస్య లేకుంటే ఇంట్లో ఏమైనా లేకుండా అన్నం లేకుండా ఒకరోజు ఉండొచ్చు, కానీ నీళ్లు లేకుండా చాలా కష్టము. ఎక్కడనో ఇల్లు పొలాల పనులకు పోయి వచ్చి 1 కిలోమీటర్ దూరం పోయి నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు అప్పటికే సుస్థ అయిపోతారు. చాలా బాధపడతారు మహిళలందరూ. ఆ సందర్భంగా ఇక్కడ మన మల్లికార్జున ప్లస్ వీళ్ళందరూ కలిసి సొంత నిధులతో ఈరోజు ఊళ్ళో మహిళలకు ఎంత సంతోషంగా వాళ్ళకు నీళ్ళు ఇప్పించిందంటే చరిత్రలో ఎక్కడ చేయలే ఊరే. కానీ ఈ అగ్రహారము కళ నెరవేరిందంటే అది మల్లికార్జున రెడ్డి వాళ్ళందరూ కలిసి, మాధవరెడ్డి, వెంకటేష్, రామచంద్ర, ఇలా వెంకటరమణ అందరూ కలిసి ఈ ఊరికి నీటి సమస్య పరిష్కరించాలి అని ఆలోచించి వాళ్ళ సొంత నిధులతో ఈరోజు సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేపించి ఇంటింటికి కొళాయి కనెక్షన్ ఇచ్చి నీళ్ళు వేయడం అనేది చాలా అదృష్టమైన పని. ఇది ఎవరు చేసిండరు. నేను సుమారు 10-12 ఏళ్ళు రాజకీయాలకు వచ్చి చూస్తాను. సొంత నిధులతో వచ్చి పని చేయాలా, ఊళ్ళో సమస్యలు పరిష్కరించే మంచి హృదయము ఎవరికి ఉండదు. ఈ ఊరికి వచ్చింది, వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంటే ఇటువంటి వ్యక్తులు ఉండడం చాలా ఊరికి ఎంత గౌరవమైన పని. ఊరి సమస్యలు కూడా పరిష్కరిస్తారు. వాళ్ళ సమస్య ఇంకొకటి ఉంది, వాళ్ళు ఇదే చెప్తాను, సార్ మా నీటి సమస్య ఉంది, మేము పరిష్కరించుకున్నాం, మాకు ఇంకొకటి ఉంది, భూముల సమస్య ఉంది అని చెప్పారు. నేను ఆ రోజు మీటింగ్లో చెప్పిన, ఇక్కడ భూముల సమస్య ఈ రేకులకోట పంచాయతీలో చాలా ఉన్నాయి. రేపు మన అధికారం వచ్చినాక ఎంప్లాయ్ ఆఫీసర్లను స్పెషల్ టీం వేయించి ఆఫీసర్లను ఈ ఊరికి పిలిపించి ఈ ఊర్లో ఉన్నటువంటి భూ సమస్యలన్నీ ఇన్నే స్పాట్లో పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే ఇంకా ముఖ్యంగా రేకులకోట పంచాయతీ చాలా మంచి భూములు ఉన్నాయి. ఇది చాలా ధనవంతులటువంటి పంచాయతీ కావాలని నా కోరిక. ఎందుకంటే ఇది కావాలంటే నీళ్ళు ఇంపార్టెంట్. పక్కన బ్రహ్మసాగర్ డ్యామ్ ఉంది, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఇంతకుముందు కూడా నేను శాంక్షన్ చేయించిన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయించేసి వర్క్ చేయనీకుండా నిలబెట్టేసింది. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ చేయించి ఈ భూమి సమస్యలను పరిష్కరిస్తే ఈ భూములు కూడా మంచి సారవంతమైన భూములు, చాలా మంచి భూములు. ఈ భూముల్లో ఇరగాలు పండిస్తే ఒక్కొక్క భూమి 30-40 లక్షల రూపాయలు పోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షల లోపల 1 ఎకరా భూమి ఉంది. రేపు ఇదే నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తే 1 ఎకరా 30-40 లక్షల వరకు పోయే అవకాశం ఉంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇది మా కళ, నా కళ అంతే, మా ప్రజలు కూడా కళ. ఇది ఖచ్చితంగా 1 by 1. మొన్ననే ఎస్టీ కాలనీలో ఇదే రకంగా నీళ్లు లేకుండా ఉంటే ఆ రోజు ఒక బోర్ ఓపెన్ చేసి ఆ రోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంటింటికి కొళాయి అంటే ఇంటింటికి ఇవ్వడం అనేది ఎవరు చేసిండరు. చాలా నీ సొంత నిధులతో చేసింది అందరూ. ఈ మంచి పని చేసే వ్యక్తులు ఈ ఊరుకుంటే చాలా మంచి గౌరవం వస్తుంది. వారికి ఎల్లవేళలా దేనికైనా నేను కూడా అండగా ఉంటా. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊరు సమస్యలని పరిష్కరిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇటువంటి యువకులకు మంచి ప్రోత్సహించేదానికి నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మహిళలు కూడా ఎంతో సంతోషంగా బిందె నీళ్ళు ఎత్తుకుని పోతుంటే వాళ్ళ ఆనందం చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో కనపడతాను ఆనందం. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడో దూరం పోయి తీసుకొచ్చుకునేవాళ్ళు, ఈరోజు వాళ్ళు చూస్తుంటే
చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.